ఉండగా సింహం ఒకటి ఎలుగుబంటి ఒకటి రాగా వాటిని చంపి వాటి నోటిలో నుండి గొర్రె పిల్లను కాపాడితిని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటి నోటిలో నుండి ఏం కాపాడారట? ఆ కెపాసిటీ ఉండాలి. అలాంటి వాడైతేనే ఎక్కడ మేపాలి? అరణ్యంలో మేపాలి, అడవిలో మేపాలి. ఆ కెపాసిటీ ఉన్నవాడు ఎవరునంటే దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నా మాటలు బాగా వినండి ప్రియులారా. అరణ్యంలో మందను మేపినట్లుగా వారిని నడిపించెను. అనగా అరణ్యం అంటే లోకం. లోకంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. లోకంలో పాపం ఉంది, లోకంలో శాపం ఉంది. లోకాన్ని చంపుకొని తినడానికి చూస్తున్న ఒకడున్నాడు. వాడే ఎవరు అంటే శత్రువైన సాతానుడు. గర్జించు సింహం వలె ఏం చేస్తున్నాడట? ఎవరిని మృంగుదునా అని చూస్తున్నాడు. అయితే లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా దేవుడు ఎలా కాస్తున్నాడు, ఎలా నడిపిస్తున్నాడు? ఆయన మందను, ముఖ్యంగా లోకంలో ఉన్న ఆయన మందను ఆయన ఎలా కాస్తున్నాడు అని అంటే, గొర్రెల కాపరి సింహపు నోటులో నుండి ఆ యొక్క మందను కాపాడినట్లుగా, సింహపు నోటిలో చిక్కుకున్న ఆ యొక్క గొర్రె పిల్లను దావీదు రక్షించినట్లుగా, ఎవరైతే సింహపు నోటికి చిక్కుకుపోతున్నారో, ఎవరైతే పాపంలో చిక్కుకుపోతున్నారో, ఎవరైతే అపరాధంలో చిక్కుకుపోతున్నారో, ఎవరైతే క్రూరమైన మనస్తత్వాలు కలిగి జీవిస్తున్నారో, అలాంటి విషయాలన్నింటిలో నుండి దేవుడు విడిపిస్తూ మందిని నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.